చందమామ మహాభారతం 31వ భాగం. సౌగంధిక పుష్పాపహరణం. హనుమంతుడు అరటితోట మధ్య పడుకుని ఉన్నాడు. ఎర్రని ముఖము, పచ్చని కళ్ళు, బంగారం లాటి శరీరము, పెద్ద మూపులు కలిగి దారికి అడ్డంగా పడుకుని ఉన్న హనుమంతుణ్ణి చూసి భీముడు ఏ మాత్రమూ భయపడక దగ్గరికి వచ్చి సింహనాదం చేశాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి భీముణ్ణి చూసి చిన్నగా నవ్వుతూ, నాయనా, ముసలివాణ్ణి, జబ్బు మనిషిని, హాయిగా నిద్రపోతుంటే ఎందుకు లేపావు? నావంటి జంతువుల మీద నీవంటి జ్ఞాని భూతదయ చూపవచ్చునే. నీకు పెద్దలను ఆదరించటం కూడా తెలియదులాగున్నది. అసలు ఇటుగా ఒంటరిగా ఎందుకు వచ్చావు? ముందున్న ప్రదేశం దేవతలు సంచరించేది. అక్కడికి మనుషులు పోరాదు. నా మాట విని తిరిగి వెళ్ళు అన్నాడు. నేను క్షత్రియుణ్ణి, కురువంశానికి చెందినవాణ్ణి. నా పేరు భీమసేనుడు. నువ్వు ఎవరివి? ఇక్కడ ఎందుకున్నావు? నీకీ కోతి రూపం ఎలా వచ్చింది? నాకు దారి ఇయ్యి అన్నాడు భీముడు. నేను వానరుణ్ణి, దారి తొలగను. అఘాయిత్వం చెయ్యక మర్యాదగా తిరిగి వెళ్ళిపో అన్నాడు హనుమంతుడు. దారి తొలగకపోతే అఘాయిత్వం చెయ్యటం కాదు, నీకు అపాయమే చేస్తాను అన్నాడు భీముడు. నాయనా, నేను చాలా ముసలివాణ్ణి, జబ్బు మనిషిని, కదలలేను. నీకు నిజంగా వెళ్లాలని ఉంటే నన్ను దాటిపో అన్నాడు హనుమంతుడు. దాటి వెళ్లటం చాలా తప్పని నాకు తెలుసు. లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టు ఒక్క గెంతుతో దాటకపోయానా అన్నాడు భీముడు. ఎవడా హనుమంతుడు? వాడు సముద్రాన్ని ఎందుకు దాటవలసి వచ్చింది అని హనుమంతుడు అడిగాడు. నాలాగే హనుమంతుడు కూడా వాయుదేవుడి కొడుకు. నాకు అన్నమాట. చాలా గొప్పవాడు. రాముడి భార్యను లంకాధిపతి ఎత్తుకుపోతే ఆమెను వెతుకుతూ సముద్రం దాటి లంకకు వెళ్లాడు. నేను కూడా ఆ హనుమంతుడికి తీసిపోని బలపరాక్రమాలు, శక్తి కలవాణ్ణి. మంచిగా నాకు దారి ఇయ్యి, లేదా దెబ్బతింటావు అన్నాడు భీముడు. హనుమంతుడు భీముడి గర్వం తెలుసుకుని నవ్వు ఆపుకుంటూ, నాయనా, నన్నెందుకు బాధిస్తావు? నా తోకను పక్కకు నెట్టి నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. భీముడు నిర్లక్ష్యంగా ఎడమ చేత్తో హనుమంతుడి తోక పట్టి ఎత్తబోయాడు. కాని అది కదలలేదు. అమితాశ్చర్యంతో అతను హనుమంతుడి తోకను 2 చేతులతో పట్టి తనకున్న బలమంతా ఉపయోగించి కూడా ఆ తోకను కదల్చలేకపోయాడు. భీముడికి చచ్చే సిగ్గువేసింది. అతను చేతులు 2 జోడించి, మహాత్మా, నా ప్రగల్భాలు మన్నించు. నువ్వు దేవుడివో, గంధర్వుడివో గాని మామూలు వానరుడివి మటుకు కావు. అభ్యంతరం లేకపోతే నీ కథ ఏమిటో చెప్పు. నన్ను నీ శిష్యుడిగా భావించుకో అన్నాడు. దానికి హనుమంతుడు, బాబూ, నేనే హనుమంతుణ్ణి. వాలి సుగ్రీవులకు వైరం కలిగినప్పుడు సుగ్రీవుడు నా సహాయం కోరి స్నేహం చేశాడు అంటూ రామాయణ కాలం నాటి తన కథ అంతా వినిపించాడు. చివరకు హనుమంతుడు, నేను ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ గంధర్వులు, విద్యాధరులు కూడా రోజూ రామకథను పాటలు కట్టి పాడుతూ ఉంటే విని సంతోషిస్తూ ఉంటాను. ఈ ప్రదేశం మనుషులు రాదగినది కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని భీముణ్ణి అడిగాడు. భీముడు హనుమంతుడికి సాష్టాంగపడి, మహాత్మా, ఇవాళ నీ దర్శనం చేయటం వల్ల నా జన్మ సార్థకమైంది. సముద్రం దాటిన నాడు నీ రూపం ఎలా ఉన్నదో చూపి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అన్నాడు. ఆనాటి రూపం ఈనాడు చూపటం నాకు సాధ్యమా నాయనా? కాలంతోపాటు సమస్తమూ మారటం లేదా అన్నాడు హనుమంతుడు. అయినా భీముడు పట్టువిడవలేదు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని అపరిమితంగా పెంచాడు. ఆ శరీరం అరటితోటంతా ఆక్రమించుకుని ఆకాశం తాకుతున్నట్టుగా ఉండి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నది. కళ్ళు నిప్పు కణాలలాగా ఉన్నాయి. కోరలు దీర్ఘంగానూ క్రూరంగానూ ఉన్నాయి. కనుబొమ్మలు దట్టంగా ముడిపడి ఉన్నాయి. తోక బ్రహ్మాండంగా పెరిగి నేలను కొట్టుతున్నది. హనుమంతుడు భీముడితో, నా రూపం చూశావా నాయనా? అవసరమైనప్పుడు నా శరీరాన్ని ఇంకా పెంచగలను. శత్రువుల ఎదుట ఇంకా భయంకరంగా ఉంటాను. నువ్వు ఆ రూపాన్ని చూడలేవు అన్నాడు. భీముడు, మహాత్మా, దీన్నే చూడలేకుండా ఉన్నాను. కళ్ళు చీకటి కమ్ముతున్నాయి. ఈ రూపాన్ని ఉపసంహరించు అని బతిమాలుకున్నాడు. హనుమంతుడు తన మామూలు రూపం ధరించి భీముణ్ణి కౌగిలించుకుని, నాయనా, ఇది సౌగంధిక వనానికి దారి. వెళ్ళిరా. నీకు శుభం కలుగుగాక. నీకు కష్టం కలిగినప్పుడు నన్ను తలుచుకో. సాహసించి సౌగంధిక పుష్పాలు కోసేవు. దేవతలతో తగాదా వస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. రెట్టించిన ఉత్సాహంతో భీముడు ముందుకు సాగి కొండల మధ్యగా ప్రవహించే ఒక నదీతీరాన సౌగంధిక వనాన్ని చూశాడు. వైడూర్యాలను పోలిన నాళాలు గల రకరకాల సౌగంధిక పుష్పాలు సువాసనలు వెదజల్లుతూ ఎంతో అందంగా ఉన్నాయి. ద్రౌపది కోరిక తీర్చటానికి భీముడు ఆ పుష్పాలను కోయబోతుండగా భయంకరాకారులైన రాక్షసుల వంటి కాపలావాళ్లు ఆయుధాలు ధరించి భీముడి వద్దకు వచ్చి, అయ్యా, నీవెవరివి? ఆయుధాలు ధరించి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను కురువంశన్వాణ్ణి, పాండురాజు కొడుకును, ధర్మరాజు తమ్ముణ్ణి. ఈ సౌగంధిక పుష్పాల కోసం వచ్చాను అన్నాడు భీముడు. ఇది కుబేరుడి వనం. అక్కడికి మనుషులు రాకూడదు. కుబేరుడి అనుమతి పొంది కావలసినన్ని పూలు కోసుకుపో అన్నారు రాక్షసులు. కుబేరుడు ఎక్కడ ఉన్నాడో
ఒకవేళ ఉన్నా 4 పూల కోసం నేనతన్ని వచ్చి అడగాలా? నేను క్షత్రియుణ్ణి. కోరినది బలంతో సాధించటం నా ధర్మం. ఇదేమీ కుబేరుడి పెరడు కాదు. ఇది దేవుడు సృష్టించిన చోటు. ఇక్కడ ఒకరిని భిక్ష యాచించేదేమిటి? అని భీముడు, రాక్షసులు వద్దంటున్నా వినకుండా సౌగంధిక పుష్పాలున్న కొలనులోకి దిగాడు. అది చూసి రాక్షసులు భీముడి మీద కలియబడ్డారు. భీముడు తన గద గిరగిరా తిప్పి కొందరు రాక్షసులను చావగొట్టాడు. వారిలో కొందరు వెళ్లి కుబేరుడితో జరిగినది చెప్పారు. భీముణ్ణి పూలు కోసుకోనివ్వండి, నా అభ్యంతరం లేదు. మీరు అతనికి అడ్డు వెళ్ళకండి అని వాళ్లతో అన్నాడు కుబేరుడు. ఆ రాక్షసులు తిరిగి వచ్చి చూసేసరికి భీముడు బోలెడన్ని సౌగంధిక పుష్పాలను కోస్తూ కనిపించాడు. ఈ లోపల ధర్మరాజు తాము ఉన్నచోట భీముడు కనిపించకపోయేసరికి భీముడు ఎక్కడికి వెళ్లాడు? నువ్వు ఎక్కడికైనా పంపావా ఏమిటి? అని ద్రౌపదిని అడిగాడు. భీముడు సౌగంధిక పుష్పాలు తెస్తానని ఈశాన్యంగా బయలుదేరి వెళ్లినట్టు ద్రౌపది చెప్పింది. అప్పుడు ఘటోత్కచుడు తన పరివారంతో వచ్చి పాండవులను భీముడున్న చోటికి చేర్చాడు. భీముడు ద్రౌపదికి సౌగంధిక పుష్పాలు ఇచ్చాడు. పాండవులు కుబేరుడి అనుమతి పొంది అర్జునుడి కోసం ఎదురు చూస్తూ గంధమాదన పర్వతం మీద ఆ రాత్రికి ఉండిపోయారు. మర్నాడు వారందరినీ తిరిగి నారాయణాశ్రమం వద్ద చేర్చి ఘటోత్కచుడు తన పరివారంతో సహా సెలవు పుచ్చుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు జటాసురుడనే రాక్షసుడు ద్రౌపదిని ఎత్తుకుపోవాలనే దుర్బుద్ధితో బ్రాహ్మణ వేషం వేసుకుని ధర్మరాజు వద్దకు వచ్చి తాను పరశురాముడి శిష్యుడినని, సమస్త శాస్త్రాలు, అస్త్రవిద్యలు నేర్చినవాడినని చెప్పాడు. ధర్మరాజు ఆ మాటలు నమ్మి ఆ రాక్షసుణ్ణి తన వెంట ఉండనిచ్చాడు. ఒకనాడు భీముడు వేటకు వెళ్లాడు. రోమసుడు, ధౌమ్యుడు, ఇతర మునులు కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఆశ్రమానికి దూరంగా వెళ్లారు. ఆ సమయంలో జటాసురుడు పాండవుల ఆయుధాలన్నీ కాజేసి 3 పాండవులను ద్రౌపదిని ఎత్తుకుని పారిపోసాగాడు. సహదేవుడు మాత్రం ఎలాగో వాడి భుజం మీది నుంచి జారి వాడు కాజేసిన ఆయుధాలలో కత్తి ఒకటి లాగేసుకుని భీముడి పేరు పెట్టి గట్టిగా అరుస్తూ రాక్షసుడి వెంటపడ్డాడు. ధర్మరాజు వాడితో, ఓరి దుర్మార్గుడా, ఎందుకిలా అధర్మం చేస్తున్నావు? ధైర్యం ఉంటే మా ఆయుధాలు మాకిచ్చి మాతో యుద్ధం చెయ్యి. నీకు మేమేమి కీడు చేశాం? పైపెచ్చు మా అతిథిగా ఉంచుకున్నాం అంటూ ధర్మపన్నాలు ప్రారంభించాడు. అది చూసి సహదేవుడు, వీడితో మాటలేమిటి? చేతనైతే వాణ్ణి చంపాలి, లేదా వాడి చేతిలో చావాలి. మరో మార్గం లేదు అంటూ రాక్షసుడి మీదికి వచ్చాడు. అంతలోనే భీముడు ఎటునుంచో వచ్చిపడ్డాడు. జటాసురుడు ధర్మరాజును, నకులుణ్ణి, ద్రౌపదిని కింద దించి భీముడితో కలియబడ్డాడు. జటాసురుడు బలహీనుడైపోయేదాకా భీముడు వాడితో మల్లయుద్ధం చేసి చివరకు వాణ్ణి పైకెత్తి నేలకేసి కొట్టి చంపేశాడు. అందరూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు. అర్జునుడింకా రాలేదు. అతను వెళ్లి 5 ఏళ్లయింది. అతని కోసం నిరీక్షిస్తూ పాండవులు ఆ ప్రాంతంలో ఉండే ఇతర పర్వతాలు, ఆశ్రమాలు చూస్తూ కాలం వెళ్లబుచ్చారు. ఒకనాడు పాండవులు 4 ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక విమానం ఆకాశంలో ప్రకాశిస్తూ కనిపించి వారున్న కొండ పక్కగా దిగింది. అందులో నుంచి దేవతా పురుషుడిలాగా అర్జునుడు దిగాడు. స్వర్గం నుంచి తిరిగి వచ్చిన అర్జునుడు అన్నలకు నమస్కరించి తమ్ములను కౌగిలించుకుని వారి పక్కనే కూర్చున్నాడు. పాండవులు అర్జునుడి రథాన్ని, దాని అందాన్ని వింతగా చూశారు. దాని సారథి అయిన మాతలిని గౌరవించి మర్యాదలు చేశారు. స్వర్గంలోని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారి ప్రశ్నలన్నిటికీ మాతలి తగిన సమాధానాలు చెప్పి రథాన్ని తిరిగి స్వర్గానికి తీసుకుపోయాడు. ఇంద్రుడు అర్జునుడికి అనేక దివ్య వస్త్రాభరణాలు ఇచ్చాడు. అర్జునుడు వాటిని ద్రౌపదికిచ్చి ధర్మరాజు దగ్గరే కూర్చుని స్వర్గంలో తనకు కలిగిన అనుభవాలన్నిటినీ పూసగుచ్చినట్టు వివరించి ఇలా చెప్పాడు. దితికి పులోమ, కాలక అని 2 కుమార్తెలు. వాళ్లు బ్రహ్మను తమ తపస్సు చేత మెప్పించి తమ సంతతికి దేవదానవుల చేత చావు లేకుండాను హిరణ్యమనే గొప్ప నగరం వారికి నివాసంగానూ వరాలు కోరారు. ఆ కారణంగా పౌలోములు, కాలకేయులు ఆ నగరంలో ఉంటూ దేవతలను లక్ష్యపెట్టకుండా జీవిస్తూ వచ్చారు. నేను ఆ రాక్షసులను జయించిన అనంతరం వారి నగరం ప్రవేశించాను. రథం నడవటం చాలా కష్టమైంది. దారికి అడ్డంగా రాక్షసుల శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. నగరమంతటా రాక్షస స్త్రీల రోదనం వినిపించింది. రథం చప్పుడు విని ఆ స్త్రీలు ఇళ్లలో దూరి దాక్కొన్నారు. ఆ నగరం మొదట నిర్మించినప్పుడు దేవతల వశంలోనే ఉండేదని, ఇంద్రుడు అక్కడ ఉండేవాడని, బ్రహ్మవరం మూలంగా రాక్షసులు దేవతలను వెళ్లగొట్టి ఆ నగరాన్ని ఆక్రమించుకున్నారని మాతలి నాకు చెప్పాడు. పౌలోమ, కాలకేయులను ఎలా నిర్మూలించాలని ఇంద్రుడు బ్రహ్మను అడగగా దేవదానవ జాతులకు చెందనివాడి వల్లనే అది సాధ్యమవుతుందని బ్రహ్మ చెప్పాడట. ఇంద్రుడు ఆ పనికి నన్ను నియోగించి కాలకేయులను చంపటానికే నాకు దివ్యాస్త్రాలను ఇప్పించాడు. మర్నాడు అందరూ కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం ధర్మరాజు అర్జునుణ్ణి పిలిచి అతను సాధించుకు వచ్చిన అస్త్రాలను చూపమన్నాడు. అర్జునుడు శుచి అయి దేవదత్తమనే తన శంఖం మొదలుకుని తన వద్ద గల దివ్యాస్త్రాలన్నిటినీ చూపించసాగాడు. ఆ సమయంలో నారదుడు వచ్చి అర్జునుడితో, ఓ అర్జునా,
ఈ అస్త్రాలను తగిన కారణం లేకుండా ఎప్పుడూ ప్రయోగించకు. అందువల్ల చాలా ప్రమాదం ఉంటుంది. యుద్ధంలో వీటిని నువ్వు ప్రయోగించేటప్పుడు నేను వచ్చి చూస్తానులే అని చెప్పి వెళ్ళిపోయాడు. చందమామ మహాభారతం 31వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.